మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. స్త్రీలను గూర్చిన ప్రత్యేక వాక్య సందేశం సజీవ వాహిని ద్వారా విందాం. అంశం తలాంతుల పరిచర్య. వ్యక్తిగత ప్రజ్ఞ లేక మేధా సంపత్తి దేవుని అనుగ్రహం. ప్రతి వారిలోనూ ప్రతిభ ఉంటుంది. ప్రతిభ ద్వారా సామర్థ్యం కలుగుతుంది. సామర్థ్యం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని గొప్ప పనులు చేస్తుంది. కళలైనా, చదువులైనా, మరే పనులైనా సాధనతో సఫలమవుతాయి. ఈ ఈవులన్నిటినీ తలాంతులు లేక వరములు అంటాము. అయితే దేవుడు తన కృప కొరకు కనిపెట్టి ప్రార్థించే వారికి మరిన్ని ప్రత్యేకమైన వరములు అనగా కృపావరములు ఇస్తాడు. తనకున్న తలాంతులను 10 మందికి పంచిన స్త్రీ దోర్కా. లేడీ అని ఈ పేరునకు అర్థం. చురుకైనదిగా కనబడుతుంది. స్త్రీలందరిలో ఈమె ఒక్కతే శిష్యురాలు అనబడింది. ఆమెకున్న వనరులు సూది, దారం. వీటితో దొర్కా అంగీలు, వస్త్రాలు కుట్టి అనేకులకు సహాయపడి ఘనత నొందింది. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని ప్రభువు తన సొత్తుగా చేసుకుంటాడు. తనకున్న అతి అల్పమైన వనరులతో తలాంతులను వినియోగించి దీనజనులకు పంచిన దొర్కా మనకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. కృపావరములు నానా విధములు, అలాగే పరిచర్యలు కూడా నానా విధములని బైబిల్ సెలవిస్తోంది. వాటిని పాతిపెట్టక వినియోగిస్తూ ఉండాలి. వివేచన అనే వరాన్ని వాడినట్లయితే మన స్వంత కుటుంబాన్నే కాక సంఘాన్ని, సమాజాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించవచ్చు. తలాంతులను దాచిపెట్టి తీసుకునే విశ్రాంతి చావుతో సమానం అని పెద్దలు అంటారు. తలాంతులను వాడిన దోర్కా ఎంత ధన్యురాలు. ఒకరికి ఇవ్వబడిన తలాంతులు మరొకరికి ఇవ్వబడకపోవచ్చు. మనకున్న వాటిని వెలికి తీద్దాం, మెరుగుపరుచుకుందాం, ఉపయోగిద్దాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.